2024 ఎన్నికలు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడాది అయిపోతుంది, 2025కి వచ్చేసాం మనం. ఇక ప్రస్తుతం పరిస్థితి ఏంటి, కూటమి ఈ సంవత్సరంలో చేసింది ఏంటి, నెక్స్ట్ చేయబోయేది ఏంటి? సో ఈ అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు కూటమి ముందు అతిపెద్ద సవాళ్లే ఉండబోతున్నాయి. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, కూటమి ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలం కూడా హనీమూన్ పీరియడ్ అనుకోవచ్చు. చాలా స్మూత్గా నడుస్తుంది. ఎందుకంటే ఏం చేయాల్సి వచ్చినా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకే ఇక్కడ మేము తిప్పలు పడుతున్నాం అని చెప్పుకుంటూ గడిపేయచ్చు. ఈ సంవత్సరం గడిచిపోయింది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అది జరగదు, అది అవ్వదు. ఎందుకంటే ఓ సంవత్సరం గడిచాక 2 ఏళ్ళు గడిచాక కూడా అదే చెప్తుంటే మరి ఈ సంవత్సరం అంతా మీరేం చేశారు, మరి ఈ 2 ఏళ్ళు మీరేం చేశారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పటి వరకు అటు పాజిటివ్ కాకుండా ఇటు నెగిటివ్ కాకుండా అలా నెట్టుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడి నుంచే అసలైనటువంటి పరీక్ష ఎదుర్కొనేటువంటి టైం వచ్చింది. ఎందుకని అంటే ఇప్పటి వరకు అన్ని రోడ్లు వేయకపోయినప్పటికీ కూడా కొన్ని రోడ్లు అయితే వేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక రోడ్డు అంటూ వేయలేదు. సో ఇప్పుడు వాటిల్లో కొన్నిటి ప్యాచ్ వర్కులు చేసి కొన్ని మరమ్మతులు చేశారు, కొన్ని కొత్త రోడ్లు వేశారు. కొన్ని చోట్ల వేయకపోయినప్పటికీ కూడా సో అండ్ సో నడిచిపోతుంది. సో కొన్ని చేశారు కదా, సో ఎంతో కొంత పాజిటివిటీ. సో దాంట్లో నెగిటివిటీ కనిపించట్లా. ఇక రెండోది కక్ష సాధింపు చర్యలు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఓవరాల్గా అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏమీ లేకుండా బ్లైండ్గా వచ్చామా, పట్టుకున్నామా, వెళ్ళిపోయామా, రచ్చగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పక్కా సాక్ష్యాధారాలతోటి ఎక్కడ ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా పకడ్బందీగా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే పట్టుకొచ్చి లోపలేయటం, లేదంటే ఏదైనా సరే నోటీసులు ఇవ్వటం. సో క్లియర్ కట్గా చట్ట ప్రకారంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో ఇది చూసినంత వరకు ఎవరికి నెగిటివిటీ రాదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూస్తే కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే గతంలో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు అసలు ఈ అక్రమాస్తులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించాడు, 1,00,000 కోట్లు ఏంటి, అసలు ఏం అక్రమం చేశాడు, కంపెనీలు పెట్టడం కూడా తప్పేనా అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా అప్పుడు దీని మీద ఎవరికి అవగాహన లేదు. క్విడ్ ప్రోకో అంటే ఏంటో కూడా తెలియదు. సో అసలు స్కామ్ ఎలా జరిగింది, ఎలా దోచేశారు, ఎలా దాచేశారు, ఇలాంటి వివరాలు ఎవరికి ఏమీ తెలియవు. ఎందుకంటే దాని గురించి ఎక్కడా కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మినిట్ టు మినిట్, స్టెప్ బై స్టెప్, మీడియా కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, అసలు లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఓవరాల్గా ఈ కథ మొత్తం స్క్రీన్ ప్లే, దీన్ని రచించింది ఎవరు, నడిపించింది ఎవరు, ఎలా నడిపించారు, ఎలా ముడుపులు అందినయ్యి, ఒరిజినల్ బ్రాండ్స్కి నియర్ బై ఉండేలాగా బ్రాండ్స్ని ఎలా తయారు చేశారు, వాటిని ఎలా మార్కెట్లోకి తీసుకొచ్చారు, ఎలా సేల్ చేశారు, వాటి నుంచి వచ్చిన డబ్బులు ఎలా వెళ్ళినాయి, వాటిని గోల్డ్గా ఎలా మార్చారు, ఇట్లా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడా కూడా తప్పు చేయట్లేదు, అంతా వివరంగా చెబుతున్నారు. సో ఏదో జరిగింది ఇక్కడ అనేది ప్రజల్లో ఒక పాయింట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇక రెండోది ఉద్యోగాలు ఇస్తామన్నారు, మెగా డిఎస్సి వేస్తామన్నారు, 16,000 ఉద్యోగాలు వేశారు. పెన్షన్లు పెంచుతామన్నారు, ఆల్రెడీ పెంచేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఆల్రెడీ ఇచ్చారు. ఫ్రీ బస్ అన్నారు, సో దానికి సంబంధించి అలాగే తల్లికి వందనం అనేవి రేపు ఈ జూన్ నుంచి మొదలు పెడతామని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. అంటే ఏదైతే మేజర్గా ప్రజలు ఎదురు చూస్తున్నారో సూపర్ 6లో ఆ మేజర్గా ఉన్నటువంటి పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ అయితే రూపొందించేయటం జరిగింది. సో ఇవన్నీ 26 వరకు సరిపోతాయి, అయిపోయింది. ఇక్కడ వరకు పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, క్లియర్ కట్. సో ఇక్కడి నుంచే అసలు సీన్ మొదలవుతుంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ అరెస్టులు జరిగిన, లేదంటే ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు. మళ్ళీ వీళ్ళని లోపల వేయాలి అంటే కొత్త కేసులు పెట్టాలి. కొత్త కేసులు ఏమని పెడతారు, ఏం జరిగినాయి అని పెడతారు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగిన వాటికే ఇప్పుడు అరెస్టులు అని చెప్పి ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. ఈ 2 ఏళ్ళ తర్వాత చేయడానికి ఏముండదు. సో ప్రజల దృష్టి మళ్లించేటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడి నుంచి పరిపాలన మీద ఫోకస్ పెట్టాలి. తెస్తున్నటువంటి అప్పులు ఎలా ఖర్చు పెడుతున్నామనేది చూపించాలి. అమరావతి ప్రోగ్రెస్ చూపించాలి, పోలవరం ప్రాజెక్టు ప్రోగ్రెస్ చూపించాలి. సో
2027కి దాదాపుగా పోలవరం కంప్లీట్ అయిపోయింది అనేది క్లారిటీ ఇచ్చినటువంటి అంశం. సో దాని మీద ప్రోగ్రెస్ చూపించాలి. ఇచ్చినటువంటి అమరావతి టెండర్లు ఎంతవరకు పనులు జరిగినాయి, త్వరితగతిని పూర్తి చేస్తాం, 3 ఏళ్లలో అమరావతి నిర్మించేస్తామన్నారు, అది ఎంతవరకు వచ్చింది అనేది చూపించాలి. సో అలాగే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఈ అక్టోబర్లో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో అది ఎంతవరకు వెళ్తుంది అనేది చూపించాలి. సో ఇక్కడి నుంచి తెచ్చిన అప్పులు, పడుతున్నటువంటి తిప్పలు, వాటికి చేస్తున్నటువంటి వడ్డీలు, మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రజల ముందు కనిపిస్తుంటాయి. సో ఇక్కడి నుంచే నెగిటివిటీని కాపాడుకుంటాం అనేది మెయిన్గా కూటమి చేయాల్సినటువంటి పని. ప్రజల్లో నెగిటివిటీ రాకుండా చూసుకోవాలి, సేమ్ టైంలో పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి. నాయకులు ఎవరో అలిగి వెళ్ళిపోకుండా చూసుకోవాలి, బయటకు వచ్చి అది ఇది అని మాట్లాడకుండా చూసుకోవాలి, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. సో ఇక్కడి నుంచే అసలైనటువంటి హర్డిల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు అంతా స్మూత్గా నడిచింది, మరి నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేదే ఇప్పుడు ప్రశ్న.